భక్త మహాశివులారా, పరమ పవిత్రమైన రోజు కాబట్టి మహాగణపతి ఏ పూజలు చేసినా, ఏ పెళ్లి చేసినా, ఏ వ్రతాలు చేసినా మహాగణపతిని పూర్తిగా ప్రార్థించిన తర్వాతనే మళ్ళా అమ్మ ఆదిశక్తి, పరాశక్తి, విజాశక్తి అంటే ఆ అమ్మవారు దయ ఉంటే అన్ని సౌభాగ్యాలు ఉంటాయి. మరి అయ్యదయ ఉండాలి, అమ్మదయ ఉండాలంటే మనం ఇలాంటి పుణ్యకార్యం చేస్తేనే మనకు భగవంతుడు చక్కగా పొందుతాడు. కాబట్టి అమ్మగా ప్రార్థిస్తూ ఉంటాడు. ఎంత Yeah.